श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। గురుదేవ దత్త। షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు దావాదిగుంట గ్రామంలో ప్రతి ఆదివారం మనం నిర్వహిస్తున్న సత్సంగంలో భాగంగా మనము మన సంస్కృతి, ఈ మనము మన సంస్కృతి అనే గ్రంథాన్ని అందించిన భరద్వాజ మాస్టర్ గారికి ప్రణామాలు అర్పిస్తూ మన జీవితంలోని మన ఆచార వ్యవహారాలలో, మన సంస్కృతిలో వాటిలోని అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని జీవించడమే మానవ జన్మకి సార్థకత. పోయిన వారం మనం దేవుని దర్శనంలోని ఆంతర్యాన్ని చాలా గుర్తించాం. ఆ దర్శనం అంటే ఆ దేవుని దర్శనం జ్ఞానానికి దర్శనం, జ్ఞానాన్ని దర్శించడం. ఆ దర్శించడంలో లోతుగా, పరిశీలనాత్మకంగా అందులోని భావాల్ని మనం వివరించుకున్నాము. అందులో ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ భావంతో ఉండాలి అనే విషయాన్ని గ్రహించాం. మనము దేవాలయానికి అడుగుపెట్టాం పోయిన ఆదివారం. అక్కడికి వెళ్ళగానే గంట కనపడుతుంది. ఏమిటి ఆ గంటలో ఉన్న ఆంతర్యం? అసలు గుడిలో గంట ఎందుకు గంట కడుతున్నారు? ఆ ఘంటానాదం యొక్క భావం ఏమిటి అని మనం లోతుగా పరిశీలించుకుందాం. అంటే ప్రతి ఒక్క అంశం కూడా క్షుణ్ణంగా, పరిశీలనాత్మకంగా చూసే విధానం, ఆలోచన సరళి మనం అలవర్చుకోవాలి. అందుకే మాస్టర్ గారు మనకు ఈ గ్రంథాన్ని అందించారు. ఈ ఘంటానాదం అనేది కేవలం శబ్దం మాత్రమే కాదు, భక్తి భావాన్ని, శుభాన్ని సూచించే ఒక గొప్ప ప్రక్రియ. మరి ప్రతి ఒక్క దేవాలయంలో ఎందుకు గంట కడుతున్నారు? ఒక హిందూ దేవాలయంలోనేనా? కాదు. క్రైస్తవ దేవాలయం అయినటువంటి చర్చిలో కూడా గంట ఉంది. అలాగే బౌద్ధ ఆరామాల్లో కూడా, స్తూపాలలో, సారనాథ్ వంటి ప్రదేశాలు చూస్తే అక్కడ కూడా గంటలు ఉన్నాయి. మరి మసీదులో గంట ఏమిటి అంటే, వారు తెల్లవారుజామున 5 గంటలకు లేచి చేసే నమాజ్ చేస్తారు కదా, ఆ నమాజ్ చేసే లౌడ్ స్పీకరే గంట. అంటే ఆ గంట మ్రోగించడం వల్ల వచ్చే శబ్ద తరంగాలు వృత్తాకారంలో ఉంటాయి. సౌండ్ యొక్క సిస్టమ్ కనుక మనము గమనించినట్లయితే ఆ విషయం మనకు అర్థమవుతుంది. అది అంతటా వ్యాపించి ఒక సానుకూలతని, అంటే పాజిటివ్ థింకింగ్ని పెంపొందిస్తుందని సైన్స్ చెప్తుంది. అది మసీదులో మైక్ ద్వారా చేసే ప్రార్థన కావచ్చు, చర్చిలో కొట్టే గంట కావచ్చు, బౌద్ధ ఆరామాల్లో ఉండే గంటలు కావచ్చు, హిందూ దేవాలయాల్లో ఏర్పరిచిన గంటలు కూడా కావచ్చు. అసలు ఆ ఘంటానాదం దాని యొక్క భావం ఏమిటి? గంటలు కొట్టడం వలన ఆ శబ్దానికి రాక్షసులు అక్కడి నుండి వెళ్ళిపోతారని, దేవతలు అక్కడికి వస్తారని గంటలు వాయించేటప్పుడు ఒక శ్లోకం చెప్తారట. ఏమిటా శ్లోకం అంటే, ఆగమార్దంతు దేవాన గమనార్దంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. మరొకసారి చూద్దాం. ఆగమార్దంతు దేవాన గమనార్దంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అనే శ్లోకం చెప్పి గంట కొట్టేవారట. వెళ్ళే సందర్శకుల కన్నా కూడా
అక్కడ దేవాలయ అర్చకులు కావచ్చు. అందులో భావం ఏమిటి అంటే దైవశక్తులని మేల్కొల్పడం. ఇక్కడ దైవశక్తులంటే మనలో ఉన్న ధార్మిక భావాలు. అలా మేల్కొన్నప్పుడు చుట్టూ ఉన్న దుష్ట శక్తులని అవి పారదోలుతాయట. ఆ ఘంటానాదంతో దేవతలను ఆహ్వానిస్తుందని దీని అర్థం. ఇక్కడ ధార్మిక భావాలు అన్నాము. అసలు ధార్మిక భావాలు అంటే ఏమిటి? మనిషిలో ఉండే దైవత్వం, ఆచారాలు, నమ్మకాలు, నైతిక విలువలపై విశ్వాసం, గౌరవం. పూర్వకాలాల్లో దేవాలయాలు అడవుల్లో ఉండేటివి. అప్పుడు అక్కడ గంటలు మ్రోగించడం వలన, గంట అంటే శబ్దం, ఆ శబ్దానికి అనేక పురుగు, పుట్ర, విషప్రాణులు ఆ ఘంటానాదం శబ్దం ఇబ్బందికరంగా, భయంకరంగా ఉంటుంది. అందుకని అవి దూరంగా వెళ్ళిపోయాయట. అందుకని నిశ్చల ప్రదేశాలలో దేవాలయంలోని గంటలు మ్రోగించడంలో ఉన్నటువంటి అంతరార్థం. ఇక్కడ స్థూలంగా మనం చెప్పుకోవాలంటే మనలో భగవంతుని మరిపించే తామసిక గుణాలుంటాయి. ఆ తామసిక గుణాలే రాక్షసులు. వాటి వల్ల మనకి గుడిలోకి వెళ్ళగానే ఏకాగ్రతను కుదర్చడానికి కష్టంగా ఉంటుంది. వాటి ఆలోచనలే విజృంభిస్తుంటాయి. అందుకని చూడండి, వెళ్ళగానే గంట కొడతారు. అంటే ఏమిటి? రే వచ్చిన పని చూడు. మనం దేవాలయానికి వెళ్ళగానే ఎవరన్నా గంట కొట్టారనుకోండి, మనం ఇంటి దగ్గర ఉన్న ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాము. కాళ్ళు పరిగెడుతుంటాయి గుడివైపు, కానీ మనసు మాత్రం, ఆలోచనలు మాత్రం వెనక వైపు వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే గంట మ్రోగుతుందో, అరే నీ వచ్చిన పని చూడరా అని అది మనల్ని హెచ్చరిస్తుంది. అదే మనం వెళ్ళి గంట కొడతాం. మనం వెళ్ళి గంట కొట్టగానే దాని అర్థం ఏమిటి? ఓ తండ్రి, నీ శరణు కోరి నీ ముందు నిల్చున్నా నేను అని సవినయంగా వేడుకోవడం. అందుకని గంట కొట్టి లోపలికి ప్రవేశించడం. చూడండి, ఆ గంట అనేది కంచు, రాగి మిశ్రమంతో చేసిన గంట. అందులో వచ్చే శబ్ద తరంగాలు అనేటివి మనస్సు మీద ప్రభావితం చేస్తుంది. అటువంటప్పుడు మన జ్ఞానేంద్రియాలకు ప్రత్యేకమైన ప్రేరణ కలిగిస్తుంది. ఇతర ఆలోచనలన్నీ తొలగిపోతాయి. ప్రత్యక్షంగా ఎందుకు వచ్చాం మనం గుడికి అనే అంశం మీద మన ఇంద్రియాల ప్రేరణతో అక్కడ భావన మనకు ఏర్పడుతుంది, మనసు కూడా నిలుస్తుంది. ఇప్పుడు ఒక సినిమా అనుకుందాం, ఒక నాటకం అనుకుందాం, ఒక నృత్యం అనుకుందాం, లేదా ఒక సంగీతం అనుకుందాం. వీటన్నిటిలో చూస్తే ప్రత్యేకంగా వాయిద్య సంగీతము, అందులో ప్రత్యేకించి మనస్సు ఏకాగ్రతతో ఆకట్టుకుంటాయి. చూడండి, సినిమాలో పాట వస్తూ ఉంటుంది అనుకోండి, ఆ మ్యూజిక్ మనిషిని ఆకర్షిస్తుందా లేదా? ఒక భయంకరమైన సన్నివేశం అనుకోండి, అది మనకు భయంకరంగా అనిపిస్తుంది. లేదా ఒక శృంగార సన్నివేశం అనుకుందాం, దానికి తగ్గ మ్యూజిక్ వస్తుంది. అప్పుడేమవుతుంది? ఎక్కడో పక్కకు వెళ్ళే మనసుని టక్కని ఆ స్థలానికి, అంటే ఆ దృశ్యం దగ్గరికి మనల్ని తీసుకెళ్తుందన్నమాట. పైన చెప్పిన ఈ కళలన్నీ కూడా, అంటే సంగీతము, వాయిద్యము, సినిమా, ఈ శబ్దాది విషయాల వలన ఇంద్రియాలకు సాహిత్యము మరియు దృశ్యాల ద్వారా మనస్సుకు ప్రత్యేకమైన విషయాలను కలిగించడం జరుగుతుంది. చూడండి, ఒకటేమో ఇంద్రియాలకు సాహిత్యం, అంటే ఆ శబ్ద తరంగాల ద్వారా రచన చేసే వారికి, అంటే రచయితకి ఆ శబ్దంలో ఒక భావం స్ఫురిస్తుంది. ఒక కవికి ఆ శబ్దంలో గానం వినిపిస్తుంది. అలాగే దృశ్యం, ఆ దృశ్యంలో ఒక కవికి మనోహర దృశ్యంగా
చిత్రీకరింపబడి అది ఒక పద్యంగా వస్తుంది. ఆ దృశ్యం ద్వారా ఒక అద్భుతమైన భావంతో కూడిన ఒక సన్నివేశాన్ని గుర్తిస్తాడు. కాబట్టి ఆ ఘంటానాదం అనేది ఇటు భగవంతునికి సంబంధించినట్టు ఉండి ప్రత్యక్ష సాన్నిధ్యం అనే భావనను కలిగించే ప్రక్రియే పూజ. అంటే పూజకి ముందు మొదటగా మనం గంట మ్రోగిస్తాం కదండి. అంటే ఏమిటి? భగవంతుని సాన్నిధ్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించేదానికి మొట్టమొదటిది ఈ ప్రక్రియ. ఏది? గంట మ్రోగించడం అనేది. పూజ ఎలా చేస్తాం? మొట్టమొదటిగా దీపం పెడతాం. ఆ దీపం కన్నులకి. తర్వాత గంట మ్రోగిస్తాం. ఆ గంట చెవులకి. ధూపం వేస్తాం. ఆ ధూపం వాసనకి. ఇలా అనేక ఉపచారాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఉపచారం స్పర్శకి ప్రత్యేకంగా మనకు స్ఫూర్తినిస్తుంది. వీటిలో ప్రతి ఒక్క దానిలో 2 స్ఫురణలు కలగవచ్చు. ఇప్పుడు ఒక దానిలోనే 2-3 జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అంశాలు కలిసి ఉంటాయి. ఉదాహరణకు పూలు చూసాము, రూపం కనిపిస్తుంది, వాసన వస్తుంది. ఇక్కడ రూపం కన్నులకి, వాసన ముక్కుకి. మనం పూజ చేసే విగ్రహం అనుకుందాం. ఆ విగ్రహ రూపాన్ని తాకగానే ఒక స్పర్శానుభూతి కలుగుతుంది. ఇలా పూజా క్రమంలో అన్ని ఇంద్రియాల ద్వారా మనస్సు దైవ సాన్నిధ్య భావాన్ని ప్రత్యేకంగా గుర్తుండేలా మన శ్రద్ధ కేంద్రీకృతమయ్యేలా చూచారు ఋషులు. అందుకు ఘంటానాదం అనేది. అంటే ఈ ఘంటానాదంలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి అహతనాదం, 2 అనాహతనాదం. అహతనాదం ఎట్లా అంటే మామూలుగా మనుషులు వాయించే సంగీత వాయిద్యాలు కావచ్చు, పాటలు పాడడం కావచ్చు. అనాహతనాదం అంటే అది సహజంగా అంతర్లీనంగా అంతర్గతంగా యోగులు అనుభవించే సూక్ష్మమైన దైవిక శబ్దం. అది ఒక యోగం లాంటిది. అంతెందుకండి, మనమే నిశ్శబ్దమైన ప్రదేశానికి వెళ్ళి నిశ్శబ్దంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నామనుకోండి, మన హృదయంలో జరిగే శబ్దాలు మనకు వినిపిస్తాయి. మనం ఎప్పుడు వినలేదు అనుకున్నప్పుడు స్కానింగ్కి వెళ్తాం కదా. స్కానింగ్కి వెళ్ళినప్పుడు కడుపు మీద అలా పెట్టి చూస్తారు. వాళ్ళు ప్రత్యక్షంగా చూచి మనకు చూపిస్తారు, కానీ మనకు లబ్డబ్ అని అనిపిస్తుంది. ఆ సౌండ్ యోగులు ఏం చేస్తారంటే దైవ సంబంధంగా దాన్ని మళ్ళించుకుంటారట. అహతనాదం ఏమో వినగలం, కానీ అనాహతనాదం వినాలంటే యోగ సాధనల ద్వారానే అనుభూతి చెందగలం. ఇక్కడ ఋషులు ఏదో ఒక రూపంలో భగవంతునికి అత్యంత సన్నిహితంగా తీసుకెళ్ళడానికి మనకు మార్గాలు ఏర్పరిచారు. ఇటువంటి దేవతార్చన వంశపారపర్యంగా అందరికీ ఏర్పరచడం ద్వారా మనసులో ఒక సద్భావన ఏర్పడి తద్వారా శాంతి చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఈ కలాపమంతా చేస్తుంటే ఈ శుభవాసనలు మన హృదయంలో దృఢంగా ప్రేరణ చెందుతాయి. అంటే సవి చేస్తూ ఉన్నామనుకోండి, మన హృదయంలో మనకు తెలియకుండానే ఒక ప్రేరణ. ఎట్లా అంటే ఒక కవి పున్నమి వెన్నెల, ఆ పున్నమి వెన్నెల చూడగానే అతనిలో ఎటువంటి భావాలు కలుగుతాయి? అద్భుతమైన కవిత్వం పెళ్ళుబుకుతుంది. వసంత ఋతువు, మామిడి పూత, వేప పూత, కోకిల గానం, ఇవన్నీ ఆ కవి వింటూ దృశ్యాలను చూస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన భావతరంగాలు అతని మదిలో మెదులుతాయి. ఒక యువకుడున్నాడు అనుకోండి, మల్లెలు చూడగానే ఆ వాసన స్పర్శ తగలగానే శృంగార భావాలు కలుగుతాయి. చూడండి, ఇక్కడ శబ్దం ద్వారా, వాసన ద్వారా, స్పర్శ ద్వారా
ఎటువంటి అనుభూతులు పొందవచ్చు? దేవాలయంలో గంట యొక్క శబ్ద తరంగాలు ఏం చేస్తుంది? భక్తి భావాలని పెంచుతుంది, శుభాలని కలిగిస్తుంది, అంటే పాజిటివ్ థింకింగ్ని కలుగచేస్తుంది. అదేవిధంగానే భగవంతుని పట్ల పూజాక్రమం అనేది పెళ్ళుబికే హృదయ భావాలే భక్తి భావాలు. ఆ భావాలే పారమార్థికమైన చింతలు, లేకుంటే పారమార్థికమైన భావాలే దేవతలు. అంటే ఇక్కడ పారమార్థికమైన అంటే లోతైన ఉన్నతమైన ఆలోచనలతో కలిగిన స్పందన. అది ఏ వైపు ఉంటుంది? పారమార్థికం వైపు ఉంటుంది. ఆ భావాలు ఎట్లుంటాయి? మనస్సులోని అనుభూతుల్ని కలిగింపజేస్తాయి. ఏది? పారమార్థికమైన భావాలే దేవతలు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం రావడం వలనే సరస్వతి, వినాయకుడు, లక్ష్మి, ఈశ్వరుడు శక్తి స్వరూపులు. అంటే వారి యొక్క దృశ్యము భావము చూడండి. ఒక కవి ఒక దృశ్యం చూస్తే ఒక భావం ఏర్పడుతుంది, ఇంకొక కవికి ఇంకొక భావం ఏర్పడుతుంది. అంతెందుకండి, మనమే చూసుకుందాం. మనమే ఆకాశంలో మబ్బులను చూసి అది ఎలా ఉంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అంటే ఎవరి భావం వాళ్ళు చెప్తారు, వాస్తవం వేరే. అట్లాగే మనసులోని భావాల యొక్క స్వరూపమే దేవతలుగా రూపుదిద్దుకుంటాయి. ఇది ఎప్పుడైతే బలంగా విజృంభిస్తుందో అలా విజృంభించినప్పుడు వాటి చేత మనలో నుండి తొలగింపబడే రాగద్వేషాది లౌకిక భావాలే రాక్షసులు. వేటి ద్వారా? ఆ ఘంటానాదం ద్వారా. ఎప్పుడైతే ఆ ఘంటానాదం వింటామో మనలో అటు రాగము, ద్వేషము ఇవన్నీ రాక్షసులే, అవన్నీ తొలగిపోతాయి. అంటే ఏమిటి? బయట లౌకికంలో ఉన్న ఇష్టము అయిష్టము తొలగిపోయి ఇష్టాలకు అతీతంగా ఉండే స్థితిలో మనము ఉండగలుగుతాము. అంతేకాదు ఈ విశ్వమంతా కూడా శక్తి యొక్క స్పందనా తరంగాలే అని విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తుంది. ఈ శక్తి యొక్క స్పందనా తరంగాలే నాద విద్య అని కూడా చెప్తుంది. విజ్ఞానానికి మనకు ఆధారమైన ఈ శక్తి స్పందనలు మనలో అత్యంత సూక్ష్మ స్థాయి నుండి స్థూల స్థాయి వరకు పనిచేస్తాయి. ఇక్కడ సూక్ష్మ స్థాయి అంటే మనస్సులో అనుభూతి, స్థూల స్థాయి ఒక రూపము, ఒక మాట, ఒక పాట, లేదా ఒక కవిత్వం, లేదా ఒక గ్రంథం, ఇలా పనిచేస్తుందండి. ఇప్పుడు విశ్వమంతా శక్తి యొక్క తరంగాలేనని ఆధునిక శాస్త్రం చెప్తుందంటే ఏమిటి? ఇప్పుడు చెప్తుంది. నాద విద్య అందులో శబ్దం వస్తుందని మన మహర్షులు ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే ఆకాశతత్వమే నాదం అని అంటారు. అందుకే చూడండి, ఆకాశానికి అధిపతి విష్ణువు అని మహర్షులు చెప్పున్నారు. అంటే ఏమిటి? ఆకాశమే శరీర ఇంద్రియం కలిగిన పరమాత్మ. ఆ పరమాత్మే ఈ నాదస్వరూపం. ఒక్కొక్క స్థాయిలోని స్పందన ధ్యానంలో అంతర్ముఖమైన మన మనస్సుకు ఒక్కొక్క ఇంద్రియ విషయంగా అంతరేంద్రియాలకు అనుభవం అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, కొందరికి జ్యోతిగా, కొందరికి అంతఃశ్రవణేంద్రియానికి ఒక నాదంగా వినబడుతుంది. ఆ నాదం కూడా వినబడే నాద విధానంలో కూడా 10 విధానాలు ఉంటాయి అంటున్నారండి. సంగీతంలోనే చూసుకోండి, ఒక్కొక్క నాదానికి ఏదో రాగతాళము, ఆ తాళము ఈ తాళము అని ఏదేదో చెప్తుంటారు. ఆ నాదంతో కీర్తన చేసేవారు, ఆ నాదంతోనే ధ్యానం చేసేవారు త్యాగరాజు కావచ్చు. అందుకని ఆ నాదాన్ని, ఆ శబ్దాన్ని ఆలంబనంగా చేసుకొని ఒక కీర్తన పాడుతారు. ఒక వస్తువు గురించి భావం వెతకడానికి అది సహాయపడుతుంది. అంటే ఒక స్థూలమైన ధ్వని దానిని పోలిన మనలోని నాదాన్ని గుర్తించడానికి
సహకరిస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ స్థూలమైన ధ్వని అంటే బయట ఒక ధ్వని వినిపిస్తుందండి. ఆ ధ్వని వినగానే మనలో నాదాన్ని గుర్తించడానికి, నాదం అంటే ఏంటి? శబ్దం. పోనీ మనకి ఇది అర్థం కాదనుకోండి, టక్ 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 అని శబ్దం వస్తూ ఉంది, గుర్రము అని మన మనసులో ఆ భావం ఏర్పడుతుంది. అలాగే మియాం మియాం అంటే పిల్లి అని స్థూలము మనకు లోపల అనిపిస్తుందా కాదా? అక్కడ ఏదో కిచకిచ్ అంటుంది అనుకోండి, బలిరోయ్ అంటే మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటున్నామండి. ఒక్కొక్క శబ్దాన్ని ఒక్కొక్క నాదం తాళంతో ఏ విధంగా అయితే వినియోగించుకుంటున్నారో దాన్ని వివరించుకుంటున్నాము మనం. కొందరుంటారండి విశేషమైన సంస్కారం గల సాధకులు, ఉపాసకులు. మామూలు సంస్కారమే ఇది, అందులో విశేషమైన సంస్కారం గల సాధకులు కొందరు. వాళ్ళ యొక్క భావం చూడండి, ఆలయంలో గంట శుభం అనే భావాన్ని కలిగిస్తుంది. అదే బయట గంట భగవంతుని నామానికి దాన్ని లింకు పెట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ గంట అంటే శబ్దము, నాదము. గుడిలో అయితే గంట, బైకులో శబ్దం. ఆ శబ్దము, నాదము ఉత్తమమైన సంస్కారం గల వాళ్ళు ఏం చేస్తారు? ఆ శబ్దాన్ని కూడా భగవంతుని పరంగా లయం చేసుకుంటారు. అంటే ఆ శబ్దాన్ని భగవంతుని రీతిలో వాళ్ళు అన్వయించుకుంటున్నారా లేదా? అంటే గంట యొక్క ప్రాముఖ్యత చెప్పడం వలన సాధనకి ఎంతో దోహదపడుతుంది. అందుకని ఈ ఆలయంలో గంటను స్థాపించడంలో గల లక్ష్యమే ఇదేనండి. ఏమిటా లక్ష్యం? మనస్సు పవిత్రత, హృదయ శాంతి, ఏ ఇతర ఆలోచనలు లేకుండా ఒక స్థిత ప్రజ్ఞత్వం కలగడానికి ఆ గంట దోహదపడుతుంది. ఇప్పుడు మసీదులో ప్రార్థన చేస్తూ ఉంటారండి, నమాజ్కు వెళ్ళలేని వారు ఉంటారు, వాళ్ళు ఏదో వ్యాపారంలో ఉంటారనుకోండి, అక్కడ నమాజ్ శబ్దం వస్తూ ఉంటుంది, అల్లాహ్ అక్బర్ అని. ఆ శబ్దం వినగానే వాళ్ళు ఆఫీస్లో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు. ఆ సమయానికి టక్కని లేచి అవకాశం ఉంటే కింద గుడ్డపరిచి నమాజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, లేకుంటే నెత్తిన గుడ్డ వేసుకొని కళ్ళు మూసుకుంటారు. చూడండి ఎందుకు ఆ గంట పెట్టారు. అలాగే చర్చిలో గంట దూరంగా వింటున్నాము, అలాగే గుడిలో గంట కూడా. గంట లక్ష్యం ఏమిటి? భగవంతుని ఆత్మ సాక్షాత్కారం చేసుకో. అందుకే శ్రీశైలంలో గంట సిద్ధివ్య మఠంలోని గంటలు చూస్తే అర్థమవుతుందంట. చాలా గంటలు కట్టుంటారంట. అలాగే కాశీ వద్దనున్న సారనాథ్, అక్కడ కూడా చాలా గంటలు కనపడతాయంటండి. ఇది గంట యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఏమిటి? ఒక ఎరుక కలిగి ఉండడం, అలర్ట్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒరేయ్ వచ్చిన పని చూడు, ఏదో ఆలోచనలతో పోతున్నాం అని. ఎవరైనా గంట కొడతానే మనకు వచ్చింది దేవాలయానికి అని దండం పెట్టుకుంటాము. అంతెందుకు గుడికి వెళ్తాము, కొబ్బరికాయ ఇస్తాము, అర్చన చేయమని చెప్తాం. చేయమంటానే మన ఆలోచనలు ఎటో పోతూ ఉంటాయి. వెంటనే హారతి ఇచ్చి గంట కొట్టగానే మనం తడువుకొని దండం పెట్టుకుంటాం కదా. ఇదండి గంటలో ఉన్న ప్రాముఖ్యత. సామాన్యంగా గంట గర్భాలయానికి ఎదురుగానో లేక ఆలయ ద్వారం దగ్గరలోనో అమరుస్తారు. ఎందుకు లోపల పెడతారంటే ఆ 4 గోడల మధ్య ఘంటానాదం ఎక్కువగా ప్రతిధ్వనిస్తుంది. గంట కొట్టగానే టంగ్ అని ఎంతో సౌండ్ వస్తుంది. దాన్ని గనక మనం నిశితంగా పరిశీలించినట్లయితే దానిలో ఓంకారం ధ్వనించినట్లుగా మనకు స్ఫురణకు వస్తుంది. అది ధ్యానానికి ఎంతో ఉపకరిస్తుంది. మనం లోతుగా ఆలోచిస్తే నాదం దాహానికి నిలయమైన దేహానికి, గర్భాలయం మన హృదయానికి సంకేతం. ఆ శబ్దము గంట మన దేహం అనుకుంటే, అందులో మ్రోగే గంట హార్ట్ బీటింగ్ అనుకుంటే, లోపల గర్భాలయం హృదయానికి సంకేతం. అంటే ఏమిటి? లోపల వెలుపల ఉన్న ఆకాశం
పురుషునికి సంకేతం. ఇక్కడ పురుషుడంటే మానవుడని అర్థం అండి, మగవాడని కాదు. అంటే సర్వసాక్షి సర్వగతమైన చైతన్యానికి అది ఒక గుర్తు. ఇంకా ఆలయం ఒక వంక విశ్వానికి ప్రతిరూపం అయితే మరొక వంక మన దేహానికి ప్రతిరూపం అనుకోవాలి. విశ్వానికి ప్రతిరూపం ఆకాశం, మన దేహం కూడా ప్రతిరూపమే. అందుకే మనం చెప్పుకున్నాము, ఆకాశత్వమే నాదం అని అంటారు తాత్వికులు. ఆకాశమే శరీరం గల పరమాత్మ నాద శరీరుడు. ఆకాశం భగవంతుడి నిర్గుణ నిరాకార తత్వానికి ప్రతీక. పారమార్థిక పురోగతిని సాధించే సాధకులకి ఆకాశంలోని శబ్దాన్ని కూడా తన అంతఃశ్రవణేంద్రియం ద్వారా విని భగవంతుని సన్నిధి చేరడానికి ఉపయోగిస్తారు. ఆలయంలో గంట కొట్టగానే మనకు ఇవన్నీ గుర్తుకు రావాలి. ఆ గంట మనలో కూడా ఉంది. మన నాడి లోపల గంట మన గుండె. జాగ్రత్తగా వినగలిగితే మన గుండె నాదాన్ని మనం వినగలం, నాడీ నాదాన్ని కూడా వినగలం. ఆ నాడీ నాదానికి, ఆ గుండె నాదానికి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు వదిలి పీల్చే నాదానికి భగవంతుని యొక్క నామాన్ని అనుసంధానం చేసుకుంటే ఎంతటి అద్భుతము. ఇలా ప్రతి ఒక్కటి కూడా అండి, ఇలా ప్రతిదీ ఒకదానికొకటి భగవంతుని పరంగా అనుసంధానం చేసుకుంటే ప్రతిదీ అద్భుతమే. గంటకు యోగశాస్త్రంలో మరొక నిగూఢమైన అర్థం ఉంది. ఎట్లా అంటే కొండనాలిక అంటారు కదండి, ఆ కొండనాలిక మూలం నుండి స్వరపేటిక వరకు గల భాగం గంట ఉంటుంది. కొండనాలిక మూలం నుండి స్వరపేటిక వరకు గల భాగంలో గంట ఉంటుంది. అక్కడ చిన్న శబ్దం వస్తుంది, లేకుంటే మాట ఎలా వస్తుందండి? ఆ రాపిడి వల్లే కదండి. ఆ నాదస్వరంలో లోపల కొద్దిగా అమృతం స్రవించి యోగి యొక్క దేహాన్ని దివ్య దేహంగా చేస్తుంది. నిరంతరము ఆ భావాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ కొండనాలిక కింద ఉండే చిన్నది ఆ రసస్రవం తెలుస్తుంది. అది మనకు తెలియదు, ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. ఆ అమృతానికే వాళ్ళు సంకేతంగా ఘంటానాదం చెప్తారండి. ఇప్పుడు యోగి ఒక ఓంకారం చేశారనుకోండి, ఒక వేద మంత్రం చెప్పారనుకోండి, దాన్ని బాగా ఉచ్చరించారనుకోండి, అప్పుడు ఆ కొననాలికలోని గంటను మ్రోగించడంగా యోగులు వర్ణిస్తారు. మనం ఎప్పుడైనా ఆ వేదం చదువుతున్నప్పుడు వినాలండి. వింటే ఆ మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఆ చెప్పే వాళ్ళ యొక్క ఆ వదనం చూడండి ఎలా ఉంటుందో, దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుందండి. అంటే ఆ అమృత స్రవం త్రాగడం వలన నరాల్లో జీర్ణించుకుపోవడం వలన దేహం ఒక కాంతిమయంగా ఉంటుంది. అంటే వారు ఎరుకతో చేస్తుంటారు. మనము అటువంటి ఎరుకతో దేవాలయాల్లో ప్రవేశించి ఆ గంట మ్రోగించినప్పుడు ఈ స్ఫురణ కనుక తెచ్చుకుంటే మన దేహం దివ్య కాంతి కాకపోయినా మన హృదయం దివ్య కాంతితో విహరిస్తుంది. అందుకే ఇవన్నీ మాటల్లో చెప్పలేరండి యోగులు. అందుకని సద్గురు సాంప్రదాయంలో ఏముంది? సద్గురువు యొక్క నామమే ఒక ప్రణవము. ప్రణవము అంటే ఓంకారం, అకార ఉకార మకారాల మిశ్రమం. అంటే సద్గురు సాంప్రదాయంలో సద్గురు యొక్క నామమే ప్రణవము. శివలో ప్రణవం, హరిలో ప్రణవం, శక్తిలో ప్రణవం, సాయిలో ప్రణవం. అందుకే అకార ఉకార మకారాలు త్రిమూర్తులు అన్నారు. అదే పరబ్రహ్మము అన్నారు. కనుక ప్రణవమే సద్గురుని అసలైన నామంగా గురు సాంప్రదాయంగా ధ్యానిస్తారు. అంటే ఏమిటి? ఓంకారం, దానినే సద్గురుని యొక్క నామము.
అందుకే చూడండి, బాబాకి నీ పేరేంటంటే ఆయనకి ఏం పేరు పెట్టారండి? సాయికి పేరే లేదు. సాయి అంటే ఒక ప్రణవ స్వరూపం. సాయి కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని ఉండేది చూస్తే మనకు అర్థమవుతుందండి, ఓంకార రూపంలో కనిపిస్తుంది. అంతర్దృష్టితో చూడాలి. కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని ఉండే బాబా ఫోటోని కానీ మనం దర్శిస్తే ఓంకారం. అలా బాబాని నిరంతరం చూస్తున్నప్పుడు ఓంకారం యొక్క ధ్వని మనం వినగలము. అందుకే సద్గురు సేవ చేసే వాళ్ళకి ఈ యోగ సాధనలు ఏవి అవసరం లేదు. అవి మనలాంటి వారికి అంతరాయాలండి. మనం పామర్లం కదండి. యోగ శాస్త్రం పరంగా అంతర్లీనంగా ఆ ధ్వని మనం వినగలం. మనం వినగలిగే సామర్థ్యం ఏమిటి? అహతనాదం, ఘంటానాదం మాత్రమే. అనహతనాదాన్ని మనం వినలేం. అహతనాదం బయట ఉండే నాదం, ఆ నాదానికి రూపం, ఆ రూపమే సాయి. ఇలా ఆ సద్గురు రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే సహస్రార చక్రం మన తల మీద ఉంటుంది. అక్కడ నుండి గురుపాద తీర్థం అనే అమృతం లభిస్తుందట. సరే, ఈ అమృతాలు ఇవన్నీ మనకెందుకండి? ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటే మనలో జ్ఞానం ఉద్భవిస్తుంది. మంచి తీసుకుంటే ఆ జ్ఞానం ద్వారా ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. మంచి తీసుకుంటే శుభం కలుగుతుంది. ఆ శుభమే అమృతంగా భావిద్దాం. అందుకే మామూలుగా సద్గురుని సాంప్రదాయంలో ఎట్టి యోగ సాధన లేకనే ఆ సద్గురువు యొక్క సేవ ద్వారానే నీకు ఆత్మజ్ఞానం లభిస్తుందని హఠయోగ ప్రదీపిక అనే యోగ శాస్త్రంలో కూడా చెప్పున్నారు. అందుకే బాబా ఏమన్నారండి? నీకు అవసరమైందంతా నేను చేస్తా, చివరికంట గమ్యం చేరుస్తా, నకసిక పర్యంతంతో నన్ను చూస్తుండు అని బాబా చెప్పారు కదండి. అదే మనకి సాయిలీలామృత గ్రంథంలో షిరిడీ ఉత్సవాలు అనే అధ్యాయంలో స్తంభాన్ని పూజించు అన్నప్పుడు దాని కింద మాస్టర్ గారు రాస్తారండి, యోగ పూర్ణులకు గుర్తు ఆ స్తంభం కాబట్టి ఆ యోగ పూర్ణులైన సద్గురువును ధ్యానిస్తే అప్రయత్నంగా నీకు యోగ సిద్ధి లభిస్తుందని రాస్తారు చూడండి మాస్టర్ గారు. అందుకని నీవు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తా, నీకు అవసరమైంది నేను చేస్తా, చివరికంట గమ్యం చేరుస్తా అని బాబా చెప్పినది సులభమైన సాధనా విధానం. నాకు అలాగే లభించినదని బాబా చెప్పారు కదండి. నాకు సద్గురు సేవ వలనే నేను ఈ స్థితి పొందాను, ఆయన కృప వలనే నేను పరిపూర్ణుడనయ్యాను అని బాబానే చెప్పారు. కాబట్టి ఇక నుండి బాబా అనుగ్రహంతో సరి అయిన గంట మ్రోగిద్దాం. ఆ గంట ఎలా ఉండాలి? సర్వత్రా సర్వదా మ్రోగుతున్న ఆ ఘంటానాదమే బాబా యొక్క లీలలు. ఆ లీలల్ని సర్వదా సర్వత్రా ఎప్పుడూ మోగుతూనే ఉంటాయి. ఆ లీలలు చూడాలే కానీ వినాలే కానీ ఈ ప్రకృతి నిండా బాబా యొక్క లీలలే. ఇక్కడ బాబా అంటే భగవంతుని యొక్క లీలలే. భగవంతుడు అంటే ప్రకృతే, సృష్టి. కాబట్టి ఆ లీలల్ని చూస్తూ ఆ లీలల ద్వారా నాదాన్ని వింటూ మనం నిరంతరం బాబా సన్నిధిలో స్మరించుకుంటూ ఉందాం. ఒక లీల నేను చెప్పాననుకోండి, అది మీరు వింటున్నారు. ఆ వింటుంటే ఆ శబ్ద తరంగాలు మనలోనికి ప్రవేశిస్తే తద్వారా మనం ఎక్కడున్నట్లు? ఆ లీలా సన్నిధిలో ఉన్నారు. ఆ భావాన్ని మనకు స్ఫురింపజేయడం కోసమే మన ఋషులు గుడిలో గంటను మ్రోగించడం. గంటలు కొట్టడం ఇంతకుముందు యథాలాభంగా గంట కొడుతున్నాం. ఇప్పుడు అలా యథాలాభంగా వెళ్ళము. ఆ గంట పైభాగం మన దేహం, ఆ గంటల లోపల ఉన్న నాలుక మన హృదయ స్పందన. ఆ స్పందన తరంగాలు గర్భాలయంలో ఉన్న భగవంతుని సన్నిధికి చేరడం. ఇంతటి భావస్ఫూర్తిని అందించిన
భరద్వాజ మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సరైన గంట అన్నారు ఇక్కడ. అంటే బాబా లీలలు అనే లీలలలోని నాదాన్ని వింటూ నిరంతరం బాబా చెప్పిన మాటల్లో పయనిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सचिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्ता.